మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మిత్ర లక్ష్మి ఫోటోని చూసుకుంటూ, ఏంటి నువ్వు బ్రతికే ఉన్నావని మామ్‌తో పాటి చాలామంది నమ్ముతున్నారు. నేను నిన్ను ఇంతగా అసహించుకుంటున్నానే, నువ్వు నన్ను ద్రోహం చేసి, మోసం చేసి వెళ్ళిపోయావే. నువ్వు నిజంగానే బ్రతికే ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? చెప్పు చెప్పు అని లక్ష్మి ఫోటో వైపు చూసుకుంటూ కోపంగా మిత్ర తనకు తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే నాన్న అంటూ లక్కీ గదిలోకి రావటంతో వెంటనే మిత్ర ఆ ఫోటోని పర్సులో పెట్టుకొని ఆ పర్సుని చేతిలో పట్టుకుంటాడు. అయితే అప్పుడే లక్ష్మి ఫోటో కాస్త కింద పడిపోతుంది. మిత్ర అది గమనించుకోడు. తలుపు దగ్గరే నిలబడి ఉన్న లక్కీ దగ్గరికి వెళ్ళి, "ఏంటి లక్కీ ఇలా వచ్చావు?" అని అంటే, "నాన్న ఈరోజు మీతో పడుకోవాలని అనుకుంటున్నాను నాన్న" అని అనడంతో, "ఏంటి ఈరోజు ఈ నాన్నపై ప్రేమ పొంగుకొచ్చినట్లు ఉంది" అని అంటే, "నాకు నీపై ఎప్పటికీ ప్రేమ ఉంటుంది నాన్న. ఒకరోజు వచ్చి ఇంకొక రోజు పోతుందా? ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. మీకు తెలియటం లేదా?" అని లక్కీ అంటుంది. "సరే సరే ఏంటో చెప్పు" అని మిత్ర అంటాడు. "ఈరోజు నువ్వు నాకు మంచి కథ చెప్పి, జోలపాట చెప్పి నిద్రపుచ్చాలి నాన్న. నాన్నగా నువ్వు ఆ మాత్రం చేయలేవా? చెయ్యి నాన్న" అని లక్కీ అంటుంది. "ఏంటి ఈరోజు కథ చెప్పి జోలపాట పాడాలనా? సరేలే, జోలపాట అయితే పాడలేను కానీ మంచి కథ అయితే చెప్తాను రా" అని మిత్ర లక్కీని పడుకోబెట్టుకొని కథ చెప్తూ ఉంటాడు. ఇక్కడ లక్ష్మి కూడా జున్నుకి కథ చెప్తూ నిద్రపుచ్చుతూ ఉంటుంది. లక్ష్మి కథ విన్న జున్ను నిద్రలోకి జారుకునేస్తాడు. రేపు దీక్షితులు గారు అడవి నుంచి వచ్చేస్తున్నారు. మిత్రగారి చుట్టూ ఉన్న గండాల గురించి, అసలు మిత్రగారి జాతకంలో ఏం జరగబోతోందో నేను మొత్తం దీక్షితులు గారిని కలిసి వివరంగా తెలుసుకోవాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాత్రి అవటంతో దీక్షితులు గారు ఇద్దరు శిష్యులు కూడా నిద్రపోతూ ఉంటారు. అమ్మవారి దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి పెను గాలి వచ్చేసి ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. దాంతో దీక్షితులు గారికి ఉన్నట్లుండి మెలకువ వస్తుంది. ఉన్నట్లుండి ఈ గాలి ఏంటి? ఈ సంకేతం ఏంటి? అసలు ఏం జరగబోతోంది అని దీక్షితులు గారు లేచి చుట్టూ చూసుకుంటూ ఉంటే అప్పుడే శిష్యులు కూడా లేచి ఉంటారు. అయితే మిత్ర జాతకాన్ని అమ్మవారి దగ్గర పెట్టేసి ఉంటే ఆ అమ్మవారి దగ్గర ఉన్న దీపంలో ఆ జాతకం పడి కాలిపోతూ ఉంటుంది. అయ్యో! మిత్ర చుట్టూ ఉన్న గండాల గురించి, అతని జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవటం కోసం నేను మిత్ర జాతకాన్ని ఇక్కడికి తీసుకొస్తే అది కాస్త ఆ దీపపు మంటల్లో కాలిపోతోంది అని దీక్షితులు గారు ఇంకా కంగారు పడిపోతూ ఉంటారు. "నాకు ఏం సూచిస్తున్నావు తల్లి? మిత్ర జాతకం ఇలా కాలిపోయేలా చేశావే, మిత్రని హరించి వేస్తున్న ఆ గండం ఏంటి? మిత్ర ప్రాణాలని నేను కాపాడలేనా? మిత్రని కాపాడగలిగేది లక్ష్మి ఒక్కతే. మిత్రకి ఎలాంటి గండాలు వస్తాయో నాకు ముందుగానే సూచించు తల్లి. మిత్రని కాపాడడానికి నీ వంతు సాయం అందించు తల్లి, అందించు" అని దీక్షితులు గారు అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు. తరువాత ఉదయం అవటంతో మిత్ర గుండెలపై లక్కీ నిద్రపోతూ ఉన్న లక్కీకి మెలకువ వచ్చేస్తుంది. "గుడ్ మార్నింగ్ నాన్న" అని లక్కీ చెప్తుంది. "గుడ్ మార్నింగ్ లక్కీ" అని మిత్ర నిద్రపోతూనే ఉంటాడు. లక్కీ దిగి డోర్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక 4 అడుగులు వెనక్కి వేసి అక్కడ కింద పడిపోయి ఉన్న లక్ష్మి ఫోటోని చేతిలోకి తీసుకుంటుంది. "అమ్మ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకువచ్చారు? నాన్ననే అడుగుదాము" అని నిద్రపోతున్న మిత్ర దగ్గరికి వచ్చి, "నాన్న, అమ్మ ఫోటో ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది?" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే మిత్ర మంచి నిద్రలో ఉంటాడు. "అమ్మ లేదు, ఏమీ లేదు, నువ్వు వెళ్ళు లక్కీ" అని మిత్ర అంటాడు. "అయ్యో నాన్న" అని మళ్ళీ మంచం మీదకి వచ్చి పక్కనే కూర్చొని మిత్ర చేతిలో లక్ష్మి ఫోటోని పెట్టి, "నాన్న ఒకసారి చూసి చెప్పు నాన్న, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో చూసి చెప్పు నాన్న" అని మిత్ర చేతిలో ఫోటోని పెట్టి మరీ ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే మిత్ర సగం కళ్ళు తెరిచి మంచి నిద్రమత్తులో ఉండటం వల్ల ఆ ఫోటోని కూడా చూడకుండా, అసలు ఏమీ ఆలోచించకుండా, "అబ్బా నువ్వు వెళ్ళు లక్కీ, నేను నిద్రపోవాలి, ఎందుకిలా నిద్ర లేపుతున్నావు" అని ఆ ఫోటోని కాస్త మళ్ళీ కింద పడేస్తాడు. అప్పుడు మళ్ళీ కింద పడిపోయిన లక్ష్మి ఫోటోని లక్కీ చేతిలోకి తీసుకొని, "ఇలా కాదు, నీకు చెప్తా ఉండు" అని ఆ ఫోటోని తీసుకొని హాల్లోకి వస్తుంది. "నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ నాన్న, లేచాక అడుగుతానులే" అని అనుకుంటూ లక్కీ ఫోటోని తీసుకొని హాల్లోకి రాగానే అక్కడ వివేక్ జాను గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ల్యాప్టాప్ చూసుకుంటూ ఉంటాడు. వెంటనే లక్కీ వివేక్ దగ్గరికి వచ్చి, "బాబాయ్ ఈ ఫోటో మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది?" అని ప్రశ్నిస్తూ ఉండటంతో, "లక్ష్మి వదిన ఫోటో లక్కీకి ఎలా దొరికింది?" అని వివేక్ టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు లక్కీకి ఏం సమాధానం చెప్పాలి అని వివేక్ మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే, "బాబాయ్ నిన్నే అడుగుతున్నది, చెప్పు బాబాయ్" అని లక్కీ అంటుంది. "అదొక పెద్ద స్టోరీలే" అని వివేక్ అంటాడు. "నేను అడిగింది చిన్న ప్రశ్న. తినకి మనకు సంబంధం ఏంటి? ఈ ఫోటో ఎలా వచ్చింది? చెప్పు బాబాయ్ చెప్పు" అని లక్కీ ప్రశ్నిస్తూ ఉంటే, ఇప్పుడు తిను ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తుందేంటి అని వివేక్ టెన్షన్ పడుతూ ఉంటాడు. "నేను అడిగింది చిన్న ప్రశ్న బాబాయ్, దీనికి ఇంతలా ఆలోచించటం ఎందుకు? చెప్పు బాబాయ్, తినకు మనకు సంబంధం ఏంటి? ఎలా వచ్చిందని" లక్కీ మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. "నువ్వు అడిగింది చిన్న ప్రశ్న కాదు లక్కీ, చాలా పెద్ద ప్రశ్న.
నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అని వివేక్ అంటాడు. అది కాదు బాబాయ్, నా ఫ్రెండ్ జున్ను ఉన్నాడు కదా అని లక్కీ చెప్పబోతూ ఉంటే, అబ్బా నువ్వు చెప్పే స్టోరీలు ఇప్పుడు నేను వినలేను, నువ్వు వదిలేసేయ్ లక్కీ అని వివేక్ అంటాడు. ఈ లోపలే వివేక్కి ఫోన్ కాల్ వస్తుంది. ఫ్రెండ్ ఫోన్ చేయటంతో వివేక్ ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. బాబాయ్ ఎందుకు నేను అడిగిన చిన్న ప్రశ్నకి ఇంతలా కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయాడు? సరేలే అని లక్కీ అనుకుంటూ ఉంటే అప్పుడే మనీషా దేవయాని అక్కడికి వస్తారు. మనీషా ఆంటీ ఒక్క నిమిషం ఆగండి అని అనడంతో ఏంటని మనీషా అంటుంది. అమ్మ ఫోటో మన ఇంట్లో ఎందుకు ఉంది అని లక్కీ అడగటంతో, అమ్మ ఫోటోనా అని మనీషా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును ఇదిగోండి నా చేతిలోనే ఉంది అని లక్ష్మి ఫోటోని చూపిస్తూ, అమ్మ ఫోటో ఇక్కడ ఎందుకు ఉంది అని లక్కీ అనగానే, లక్కీ నిన్ను ఆ క్లోజ్డ్ రూమ్లోకి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను, అయినా కూడా ఎందుకు వెళ్తున్నావు, ఆ రూమ్లో నుంచే కదా ఈ ఫోటో తీసుకువచ్చావు అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు ఇది నాన్న గదిలోనే ఉంది, నేను నాన్నని అడిగితే పడుకున్నాను, బాబాయ్కి చెప్తే అసలు ఏమీ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు, మీరు చెప్పండి ఆంటీ అని లక్కీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మిత్ర రూమ్లో ఈ ఫోటో ఉందంటే ఇంకా మిత్ర లక్ష్మిని గుర్తు పెట్టుకున్నాడా, ఇంకా ప్రేమ చూపిస్తున్నాడా అని మనీషా షాకింగ్గా ఆ ఫోటోని చూసుకుంటూ అనుకుంటూ ఉంటుంది. అమ్మ లేదు బొమ్మ లేదు, ఎవరిని పడితే వాళ్ళని అమ్మ అని పిలవచ్చా అని మనీషా అరుస్తూ ఉంటే, పిలిస్తే తప్పేంటి అని లక్కీ అంటుంది. అయినా ఆఫీసులో జాబ్స్ కోసం వందల మంది అప్లై చేస్తూ ఉంటారు, ఆ ఫైల్లోది ఏదో ఫోటో పడిపోయి ఉంటుంది, అవన్నీ నీకు అవసరమా అని మనీషా అంటోంది. లక్ష్మి మీద కోపంతో వెంటనే ఆ ఫోటోని ముక్కలు ముక్కలుగా చించేసి లోపలికి వెళ్తుంది. దాంతో లక్కీ బాధపడుతూ ఆ ఫోటోని ముక్కలైన ఫోటోని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చి, ఏంటి స్కూల్కు వెళ్ళటానికి ఇంకా రెడీ అవ్వలేదా, వెళ్ళు వెళ్ళు లక్కీ అని అరవింద్ అంటే, నానమ్మ అమ్మ ఫోటో నానమ్మ అని లక్కీ చూపిస్తూ ఉంటుంది. ఫోటోనా అని అరవింద్ అంటుంది. నేను అమ్మ ఫోటో ఎవరని అడిగితే మనీషా ఆంటీ చించేసి వెళ్ళింది అని లక్కీ చెప్పడంతో, సరే సరే స్కూల్కి టైం అవుతోంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని కింద పడిపోయిన ఆ మొక్కల్ని అరవింద్ తీసుకొని వెంటనే ఫోటోగా సెట్ చేస్తుంది. లక్ష్మి ఫోటోని చూసి లక్కీ అమ్మ అని ఎందుకంటోంది? బహుశా మిత్ర తన భార్యని లక్కీకి అమ్మని లక్కీకి చెప్పేసి ఉంటాడా అని అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి రెడీ అయిపోయి నేను దీక్షితులు గారిని కలవటానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే దీక్షితులు గారి శిష్యుడి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మిమ్మల్ని అర్జెంటుగా దీక్షితులు గారు కలవాలని చెప్తున్నారు, మీరు అర్జెంటుగా ఈరోజు దీక్షితులు గారిని కలవటానికి రావాలంట అని అనడంతో, అవునా అని లక్ష్మి అంటుంది. నేనే రావాలని అనుకున్నాను, కాసేపట్లో బయలుదేరి వస్తాను అని లక్ష్మి చెప్తుంది. దీక్షితులు గారు ఎందుకు నన్ను కలవాలనుకున్నారు, మళ్ళీ మిత్ర గారికి ఏదైనా ప్రమాదమా అని వెంటనే వెళ్ళాలని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి, రెడీ అయిపోయావా లక్ష్మి, ఈరోజు టెండర్ వచ్చింది కదా, వాళ్ళతో మనం మీటింగ్ మాట్లాడుకోవాలి, ప్రాజెక్టు గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి అని అంటే, అర్జున్ గారు అది ఈరోజు నేను రాలేనండి అని అనడంతో, ఏదైనా అర్జెంట్ వర్కా లక్ష్మి, రాలేవా, సరే ఇట్స్ ఓకే అని అర్జున్ అంటాడు. అవును అలాంటిదే, నేను ఈ రోజైతే రాలేనని లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి నేను ఏదైనా హెల్ప్ చేయాలేమో చెప్పు అని అర్జున్ అంటాడు. నేను చూసుకోగలనని లక్ష్మి అంటుంది. ఒకవేళ నా హెల్ప్ అవసరమైతే నువ్వు ఆలోచించకు లక్ష్మి, వెంటనే నన్ను అడిగేసేయ్ అని అర్జున్ అంటాడు. చూడండి అర్జున్ గారు, నేను మీ ఇంట్లో ఉన్నానన్న ఫ్రీడంతో మీరు నాపై శ్రద్ధ చూపించకండి, మీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయ్కి ఎలాగైతే కేరింగ్ ఇస్తారో అలాగే చూపించండి అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతుంది. నువ్వు నా ఆఫీస్లో ఎంప్లాయీ అయితే నేను నీ ఫ్రీడమ్ తీసుకోలేను లక్ష్మి, కానీ నువ్వు భార్యగా నా జీవితంలోకి అడుగు పెడితే నేను ఫ్రీడమ్ని తీసుకోగలను కదా, త్వరలోనే నీ మనసులోని మాట నాకు చెప్తావని, నాకు భార్య స్థానంలో వస్తావని నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అని అర్జున్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మిత్ర నిద్ర లేవగానే కాఫీ టేబుల్పై ముక్కలైపోయిన లక్ష్మి ఫోటో ఉంటుంది. లక్ష్మి ఫోటో ఇలా ముక్కలైపోయి ఉందేంటి, ఎవరు ఇలా చేసిందని మిత్ర అనుకుంటూ ఆ ముక్కలైన ఫోటోని తీసుకోబోతూ ఉంటే అప్పుడే అరవింద్ అక్కడికి వచ్చి, నీ గుండెల్లో లక్ష్మి మీద కోపం మాత్రమే ఉందనుకున్నానే, కానీ ముక్కలైన నీ గుండెలో లక్ష్మికి మరొక స్థానం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది అని అరవింద్ అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావో కనీసం నీకేమైనా అర్థమవుతోందా మామ్ అని మిత్ర కోపంగా అంటాడు. నీ మనసులో లక్ష్మిపై కోపం మాత్రమే ఉందనుకున్నాను, కానీ కోపం ఉందా ప్రేమ ఉందా నీకే అర్థం కావటం లేదు కదా, నీ గుండెల్లో ఇంకా లక్ష్మిపై ప్రేమ మిగిలి ఉందని నాకు అర్థమవుతోందని అరవింద్ అంటుంది. ఆ ప్రేమ ఎప్పుడో ముక్కలైపోయింది, అవి గుండెలకి గుచ్చుకుంటున్నాయి అని మిత్ర అంటాడు. 5 ఏండ్ల నుంచి ఎవరి కంట పడని ఈ ఫోటో ఇప్పుడు లక్కీ కంట ఎందుకు పడింది, నీ జ్ఞాపకాలన్నింటికీ తాళం వేశావు కదా, నీ గదిలో ఇంకా ఈ జ్ఞాపకం ఎందుకు దొరికిందని అరవింద ప్రశ్నిస్తూ ఉంటుంది.